హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నిత్యముత్తముల వ్లాగ్స్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పొన్నగంటి కూర వేపుడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆకుకూరనంతా నీట్గా క్లీన్ చేసి తరిగి పక్కన పెట్టుకోవాలి. ఓ ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కాక పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులంతా ఫ్రై అయిన తర్వాత తరిగిన పొన్నగంటి కూరను కూడా వేసి పావు టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఆకుకూరని మగ్గించుకోవాలి. ఆకుకూరంతా పూర్తిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కూర కారం సరిపడినంత కలుపుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పొన్నగంటి కూరని మీరు ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.